రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పుష్కరాల నాటికి సిటీ రూరల్ ప్రాంతాల రూపురేఖలను పూర్తిగా మార్చేలా సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం గోరంట్ల కార్యాలయంలో మున్సిపల్ శాఖల అధికారులతో సమావేశమై మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన పలు అంశాలను ఆయన సమీక్షించారు. ప్రధానంగా నగరంలో డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయడంపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా 5 MLT ప్లాంట్ల నిర్మాణం, మెయిన్ రైల్వే స్టేషన్ రోడ్డు, ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ, హుకుంపేట్ మెయిన్ డ్రైనేజీ చివరి వరకు నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. క్వారీ సెంటర్ మల్లయ్యపేట రహదారిని విస్తరించి సీసీ రోడ్ నిర్మించడం, ఎస్వీజీ మార్కెట్ నుంచి 100 ఫీట్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ, కొత్త డ్రైనేజీ నిర్మాణం వంటి పనులకు ప్రణాళికం సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఓవర్ఫ్లో అవుతుంది. ఇక్కడ 2 డ్రైన్లు ఉన్నాయి. ఇక్కడ ఒక డ్రైన్ ఉంది, మధ్యలో ఒక కన్వర్ట్, ఇక్కడ కన్వర్ట్ ఉంది, ఇక్కడ ఒక కన్వర్ట్ ఉంది, ఇక్కడ ఒక కన్వర్ట్ ఉంది, ఇక్కడ 2 కన్వర్ట్, మొత్తం 4 ఉన్నాయి. అవసరమైతే ఈ పంప్ హౌస్ పెట్టుకుంటాం. ఒకవేళ అవసరమైతే గుడ్ షెడ్ వైపు చిన్న పంప్ హౌస్ కట్టడం. ఇది ముందు ఇది క్లియర్ చేయాలిగా నేను చెప్పింది. ఈ 15 ఈదులు ఉన్నాయి సార్. ఏంటంటే ఈ పైప్ కలవట్టు దానివల్ల ఆగుతున్నాయండి. అవును, ఇది రివర్స్ పెడితే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే ఒకసారి ఆ చివరి రైతు బజారు అయిపోయింది డ్రైన్ కూడా అక్కడికి ఎండ్ అయిపోతుంది. అవును సార్, ఇంకా ఐఎల్టీడీ నుంచి అట్లా వెళ్ళదు. ఆ డ్రైన్ ఆ ఏరియా సరిపోతుంది. అలాగే ఇప్పుడు బాక్స్ కలవట్లు కూడా అవును సార్, బాలాజీపేట మళ్ళీ దుర్గా టెంపుల్ ఉంటుంది కదా సార్, అక్కడికి వెళ్తుంది. బొగ్గుల దెబ్బ అంటే బొగ్గుల దెబ్బ అంతా కలిసి మళ్ళీ మనకి కిందకి వెళ్తుంది. అది ఈజీ మనకి. శాస్త్రాలు చెప్పినట్టుగా డ్రైన్ కనుక సరైన సైజు పెడితే మీకు ఏరియా నీళ్ళంతా దీనిలోకి వచ్చేస్తాయి.